ముక్కు రంధ్రాల్లో వేసుకుంటే చాలు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. మెదడు బాగా పనిచేస్తుంది, మతి భ్రమణం తగ్గుతుంది. ఆవు నెయ్యి 2 ముక్కు రంధ్రాల్లో వేసుకుంటే ఎలర్జీ కూడా తగ్గుతుంది. ఆవు నెయ్యి 2 ముక్కు రంధ్రాల్లో వేసుకుంటే పక్షవాతం, సెరిబ్రల్ పాలసీలలో ఎంతో లాభం కనిపిస్తుంది. ఇక ఇదే పనిని చేస్తూ ఉంటే మంచి నిద్ర కూడా పడుతుంది. ఆవు నెయ్యిని 2 ముక్కు రంధ్రాల్లో వేసుకుంటే మైగ్రేన్ తలనొప్పి కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఇదే ఆవు నెయ్యిని 2 ముక్కు రంధ్రాల్లో వేసుకుంటే కనుక కోమా నుంచి బయటపడవచ్చు. అలాగే మెదడు శక్తివంతంగా పనిచేస్తుంది. ఇక చూసుకున్నట్లయితే కనుక జుట్టు ఊడడం కూడా తగ్గి కొత్త జుట్టు వస్తుంది. ఇక ఆవు నెయ్యిని ముక్కు రంధ్రాల్లో వేసుకుంటే కనుక జ్ఞాపక శక్తి పెరుగుతుంది. 20 నుంచి 25 గ్రాముల ఆవు నెయ్యితో కొంచెం పాత బెల్లం కలిపి తినిపిస్తే భంగు గంజాయి మత్తు పదార్థాల మత్తు వదులుతుంది కూడా. అరచేతులు అరికాళ్ళు మంటలకు ఆవు నెయ్యితో ఆ భాగాలను మాలిష్ చేస్తే కనుక మంటలు కూడా తగ్గుతాయట. ఎక్కిళ్ళు తగ్గాలంటే అర చెంచా నెయ్యి తినండి. ప్రతిరోజు నెయ్యి తినేవారికి ఎసిడిటీ, మలబద్ధకం రావంట, ఉంటే పోతాయి కూడా అట. ఇక ఆవు నెయ్యి బలవర్ధకము, వీర్యవర్ధకము, మానసిక బలాన్ని కూడా పెంచుతుంది అని అంటూ ఉంటారు నిపుణులు. పిల్లలలో కఫం, శ్లేష్మం ఎక్కువగా ఉంటే ఆవు నెయ్యి పాతది ఛాతీకి, వీపుకి మాలిష్ చేయండి. మీరు బలహీనంగా సన్నగా ఉంటే 1 గ్లాసు పాలలో 1 చెంచా ఆవు నెయ్యి, పటిక బెల్లం పొడి 1 చెంచా వేసుకొని రోజు తాగండి. బలం వస్తుంది, బరువు కూడా పెరుగుతారు. ఆవు నెయ్యి క్యాన్సర్ రాకుండా చేయడమే కాదు, వచ్చిన వారికి వ్యాప్తి చెందకుండా చూస్తున్నారు కూడా. హృద్రోగులకు అంటే హార్ట్ అటాక్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆవు నెయ్యి ఒక వరం లాంటిది. ఆవు నెయ్యి క్యాన్సర్ రాకుండా చేస్తుందట. బ్రెస్ట్ క్యాన్సర్, పేగుల క్యాన్సర్ను కూడా ఇది నిరోధించగల శక్తి ఉందట దీనికి. రాత్రి పడుకునే ముందు గ్లాసుడు పాలలో చెంచాడు ఆవు నెయ్యి వేసుకొని తాగితే అలసట పోయి బలంగా ఉంటారట కూడా. ఆవు నెయ్యి వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు తక్కువగా ఉన్నవారు బరువు పెరుగుతారు. బరువు ఎక్కువగా ఉన్నవారి బరువు తగ్గుతుంది. ఆవు నెయ్యి సముద్ర స్థితిని తెస్తుంది. ఆవు పాలు గ్లాసుడు తీసుకుని అందులో పంచదార పొడి, అంటే దీన్ని బూర అంటారు కూడా, మిరియాల పొడి వేసుకొని తాగితే మీ కంటి సమస్యలు తగ్గుతాయి. ఈ వీడియో కనుక